నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రము రెడ్మీ నుంచి అప్పుడు సో రెడ్మీ వాళ్ళది రెడ్మీ 15C స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా రేపు లాంచ్ అవబోతుంది అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడి ఇక్కడ 3 కలర్స్ వస్తున్నాయి, పర్పుల్, బ్లూ అండ్ బ్లాక్ కలర్. 6,000 mAh బ్యాటరీ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. పెద్దది కాకపోతే డీసెంట్ ఉన్న బ్యాటరీ అయితే అండ్ ఇక్కడ మీడియా డబ్ల్యూసీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది అని అయితే హింట్స్ అయితే పెట్టారు. సో రేపు చూడాలి ఎట్లుంటుంది ఏం సంగతి అనేసి అయితే మాత్రం ఇప్పటికైతే మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మరి ఇండియన్ గవర్నమెంట్ నుంచి అన్నమాట. సో ఈ యాప్ ఏదైతే ఉందో కంపల్సరీ ఇన్స్టాలేషన్ ఉండాలంట. ఏది ఇక్కడ యాప్ పేరు తీసుకోవాలి, సంచార్ సాతి అనే యాప్ ఏదైతే ఉందో కంపల్సరీ తీసుకోవాలని అయితే అంటారు. సో చాలామంది ఓ అనేసి అయితే వినిపించేస్తారు ఎందుకేమో కానీ ఇక్కడ ఇది కెమెరా పర్మిషన్స్, కాల్ లాక్ పర్మిషన్స్, టెలిఫోన్ పర్మిషన్స్, ఎస్ఎంఎస్ఎస్, స్టోరేజ్ ఇవి పర్మిషన్ తీసుకుంటుంది అనేసి అయితే అంటారు. సో ఇది దేనికి అంటే మెయిన్ దేనికోసం అంటే మాత్రం దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి కదా స్మార్ట్ ఫోన్స్ యొక్క దొంగతనాలు, దానికోసం ఇది మ్యాండేటరీ చేసిరన్నమాట. ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్లో కంపల్సరీ ఈ యాప్ ఉండేటట్టు అన్ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడానికి. సో మంచి ఇనిషియేటివే. మీ ఒపీనియన్స్ ఏంటి దీని మీద, యాప్ మీద కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ వాళ్ళు చూడండి. సో వన్ప్లస్ ప్యాడ్ గో 2కి సంబంధించిన మాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. కానీ ఇక్కడ ఇయర్ స్పెషల్ ఏంటంటే మాత్రం ప్రాసెసర్ దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా బయటపడాలి. ఇక్కడ ప్రాసెసర్ మీడియా డెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది, Android 16 వస్తుంది కదా. ఇక్కడ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ బయటపడిపోయి. సో సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 1065 సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ ఉంది. మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రమే 3149 మల్టీ కోర్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తున్నారు. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ట్యాబ్స్కి డీసెంట్గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో X300 అండ్ ఆల్సో వివో X300 Pro రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఇండియాలో అయితే లాంచ్ అయిపోయినవి. అండ్ ఆల్సో కొన్నిటికి సపరేట్గా డెడికేటెడ్ కేసెస్, ఆ కేసెస్ లింక్ అయ్యేటట్టు లెన్సెస్ కూడా వస్తున్నాయి. సో దానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే చేసినాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకునే మాత్రం ఇన్స్టాగ్రామ్ నుంచి అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని లిమిట్ చేస్తున్నారు అనేసి అంటారు కంటెంట్ డిస్కవరీ కోసము. ప్రస్తుతానికి అయితే టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఆ టెస్టింగ్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి టెస్టింగ్ చేస్తున్నారు అన్నమాట. ఏం టెస్టింగ్ చేస్తున్నారంటే 3 హ్యాష్ ట్యాగ్స్ వచ్చేటట్టు టెస్టింగ్స్ అయితే చేస్తున్నారు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా పబ్లిక్లోకి అయితే రాలే కానీ ఇంటర్నల్గా వాళ్ళు చెకింగ్ చేస్తారు కంటెంట్ డిస్కవరీ కోసం అని. నెక్స్ట్ ఇంకో ఆఫీస్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఓన్లీ ఆఫీస్ నుంచి అన్నమాట. సో ఓన్లీ ఆఫీస్ జర బాగానే ఉంటుంది, కొంచెం యూఐ అంతా కూడా జర బాగానే ఉంటుంది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూసుకుంటే మాత్రమే యూరోపియన్ యూనియన్, లిథువేనియా అనమాట. డీసెంట్ కూడా ఫ్రీ పర్సనల్ అండ్ ఓపెన్ యూజ్ అనమాట అవి. సో ఇక్కడ దీంట్లో అప్డేట్ ఏమొచ్చిందంటే ఏ ప్లగిన్స్ వచ్చినాయి, బిల్ట్ ఇన్ గ్రామరీ ఇది చెకింగ్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేసుకునే ఫీచర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇది ఓన్లీ ఆఫీస్ 9.2 అప్డేట్లా. నెక్స్ట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ నుంచి అన్నమాట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే సైలెంట్గా ఇది ఫోన్ క్యాస్టింగ్ ఉంటుంది కదా, స్మార్ట్ ఫోన్ల నుంచి క్రోమ్ డివైజెస్ కానీ టీవీలకి కానీ స్ట్రీమ్ చేసుకొని ఇంకొంటారు డైరెక్ట్ ఫోన్ నుంచి టీవీలకి. ఇప్పుడు అది సైలెంట్గా తీసేసిరంట. సో వీళ్ళ ప్రకారం ఏం చేస్తాం, డైరెక్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్ తీసుకొని దాంట్లో సైన్ ఇన్ చేసుకోవాలని అయితే వీళ్ళు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తారా ఏంది అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ వాళ్ళు నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళు B850-i మినీ ITX బోర్డ్ అయితే పిక్చర్స్ అయితే బయటపడ్డాయి. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే చిన్నగానే ఉంది, కాంపాక్ట్ ఉంది. ఎవరైతే మినీ పీసీ కావాలనుకుంటే చిన్నగా మంచి పర్ఫార్మెన్స్తో పాటు వచ్చే పీసీ కావాలన్న వాళ్ళకి ఈ మదర్ బోర్డ్స్ మంచిగా చూపిస్తారు. సో ఇక్కడ మంచిగా ఏంటంటే ఆబ్వియస్గా 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, VRM హీట్ సింక్స్ పాటు కూడా వస్తుంది. బాగుంది. PCI 5.0x16 పోర్ట్తో పాటు వస్తుంది, Wi-Fi 7 2.5 GB ఈథర్నెట్ పోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ M.2 ISP పాటు అవన్నీ కూడా బాగానే వస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే పిక్చర్స్ అయితే బయటపడి అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాగానే అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో అనమాట. సో స్టీమ్లో మార్వెల్ కాస్మిక్ ఇన్వేజన్ అనే గేమ్ అయితే లాంచ్ అయిపోయింది, అంటే నార్మల్గా లాంచ్ అయింది. స్టీమ్లో ఏంటంటే మాత్రమే దీంట్లో డెమో వర్జన్ కూడా ఉంది, ఫ్రీగా మీరు డెమో డౌన్లోడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఏమో గేమ్ ప్లే అయితే ఆడొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైస్ చూసుకుంటే 1536 రూపాయలు అయితే ప్రైస్తో పాటు కూడా వస్తుంది. పెద్దగా ఏం కంగారాల్సిన అవసరం లేదు, బేసిక్ ఇది ల్యాప్టాప్లో కూడా ఆడుకోవచ్చు. పెద్దగా ఏం అవసరం అయితే ఏం లేదు. ఒకటి 1 GB స్టోరేజ్ కావాలి, 4 GB ర్యామ్ ఉంటుంది, సపోజ్ కోర్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ సరిపోతుంది. విండోస్లో, లినక్స్లో అండ్ స్టీమ్ ఓఎస్లో కూడా రన్ అయిపోతుంది స్మూత్గా అనమాట.
సో బాగానే ఉంది గేమ్, 2D గేమ్ అనమాట. క్లాసిక్గా మనం కాంట్రా క్యాసెట్ గేమ్స్ ఆడేటోళ్ళంగా అలాంటి గేమ్ అనమాట. తక్కువ లేదా అని అంటే ఆఫర్స్ వచ్చినాక, సేల్స్ వచ్చినాక తక్కువగా అయితే లాంచ్ అయింది కదా, సో టైం పడుతుంది తక్కువ రాగానే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ గేమ్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చితే మన ఛానల్కి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.